మనం అందరం కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటాం. నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను. నేను యూనివర్సిటీ చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతామని. నేను అనుకున్నాను, ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్న. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి కూడా చేస్తా వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. నేను మంత్రి అయ్యాను, సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను. అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్, మా జంబో క్యాబినెట్, 60 మందో 62 మంది క్యాబినెట్లో ఉన్నాం. అప్పుడు అన్ని పోర్ట్ఫోలియో రాసిన నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు. ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, లైబ్రరీస్. దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు. నేను ఈ పోర్ట్ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు. నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారికి చెప్తే ఎన్టీ రామారావు గారు కలిశారు.